గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి రామాయణంలోని అయోధ్య కాండంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ప్రశ్న: శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జవాబు: ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రామునికి దశరథుడు పట్టాభిషేకం గురించి చెప్పాడు. సీతారాములు ఉపవాస దీక్షను చేపట్టారు. రాముని పట్టాభిషేక వార్త కైక దాసి మందరకు తెలిసింది. మందర కైకకు దుర్బోధ చేసి ఆమె మనస్సును మార్చింది. కైకకు దశరథుడు అంతకు ముందు 2 వరాలు ఇచ్చాడు. వాటిని ఇప్పుడు ఉపయోగించుకోమని కైకకు మందర చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుణ్ణి 2 వరాలు కోరింది. 1 భరతునికి పట్టాభిషేకం, 2 రాముని వనవాసం. దశరథుడు రాముని అడవులకు పంపవద్దని కైకను వేడుకున్నాడు. కానీ ఆమె మనసు మారలేదు. కైక దశరథుని అనుమతితో రామునికి కబురు పెట్టింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక తాను కోరిన వరాలను గూర్చి చెప్పింది. రాముడు తండ్రి మాటను పాటిస్తానన్నాడు. రాముడు దండకారణ్యానికి వెళ్తానన్నాడు. రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి లక్ష్మణుడు చెప్పారు. కానీ రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు. రాముని వెంట సీతా లక్ష్మణులు కూడా వనవాసానికి వస్తానన్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైక వారికి నారచీరలు ఇచ్చింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు. ఈ జవాబు చక్కగా చదివి అవగాహన చేసుకుంటే పరీక్షలలో మీకు మంచి మార్కులు తెచ్చిపెడుతుంది.